ఆరాధనలో నడిపించిన వ్యోలక్కకి వందనాలు. మంచి అభిషేకం ఇచ్చి వ్యోలక్కకి ఆరాధన చేయడానికి దేవుడు అభిషేకం ఇచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తున్న దేవుడికి అందరం గట్టిగా చప్పట్లు కొట్టుదామండి. మంచిది. హల్లెలూయా అని చెప్పమన్నప్పుడు అందరూ చాలా నెమ్మదిగా చెప్తున్నారు. హల్లెలూయా చెప్పమంది దేవుడికండి. హల్లెలూయా మీనింగ్ అంటే హలే అంటే ప్రైజ్ ద గాడ్. మన జీవితంలో చేసిన ప్రతి దానికి హల్లెలూయా పదంతో మనం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నట్టు. ఈ పంజాబ్లో చర్చి ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్తారండి హల్లెలూయా అని. ఒక సార్ ఉంటారు, మాకు చెప్తారు. ఎంత గంభీరంగా ఉంటుందంటే వారికి చెప్పే హల్లెలూయా దేవుడికి ఒక రకమైనది. చెప్పమంటారు ఎలా చెప్తారో వాళ్ళు? హల్లెలూయా అని అంత గంభీరంగా చెప్తారండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నిస్తారా? గట్టిగా శ్వాసను కడుపులోకి తీసుకోండి. అందరూ స్వరాలతో, గట్టి గంభీరమైన స్వరాలతో దేవుడికి చెప్తాం. 2 చేతులు పైకి పెట్టి హల్లెలూయా ఆమేన్. ఇంత ఉజ్జేదంతో ఉండాలని మనం ప్రతి సండే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమున్నా ఏమన్నా కానీ దేవుడు ఇట్టే తీర్చేస్తాడు మీ శ్రమల్ని. మీరు ఆయన ఆరాధిస్తూ ఆనందంతో మీరు ఆయన మందిరంలో గడిపితే కనుక. ఓకే, ఈరోజైతే మీతో నేను పంచుకోవాలనుకున్న వాక్య భాగం అయితే సంసోన్ గురించి, అలాగే దయలేహలా గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈరోజు సంసోన్ గురించి మీ అందరికీ తెలుసు ఎంత అభిషేకవంతుడని. దరిదాపు ఫిలిపియన్స్ని అతను ఒక్కడే 4,000 మందిని దాకా చంపిన వ్యక్తి. దేవుడు కార్యం కొరకు సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ తన జీవితంలో కాంప్రమైజ్ తెప్పించుకోవడం వల్ల మొత్తం దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. ఒక స్థితిలో ఒకప్పుడు ఇలా దయలా అనే ఒక స్త్రీని పంపి దలీలా అనే స్త్రీని పంపి దేవుడు పంపల. అపవాది అతని జీవితంలోకి దేవుడి ద్వారా అభిషేక్తి పొందిన సంసోను జీవితంలోకి పంపి అభిషేకం మొత్తం పోయేలాగా చేసిన సాతాను ఈరోజు మన జీవితంలో కూడా అలాగా ఈవిల్ అనేది మన జీవితంలోకి ఎలాగైనా రావచ్చు. ఒక స్త్రీ ద్వారా పురుషునికి రావచ్చు, ఒక పురుషుని ద్వారా స్త్రీకి అనేది రావచ్చు. ఈ యొక్క ఇప్పుడు మీరు చూసినట్లయితే సంసోను ఆ స్త్రీ అడుగుద్ది, మీ యొక్క బలం ఎందుట్లో ఉందని అడుగుతున్నప్పుడు ఎంతో మధురంగా అడుగుతుంది అనమాట. ఎంత మధురంగా అంటే మీకు ప్రాక్టికల్గా చూపెడతా ఒకసారి. నేను ఆ స్త్రీ అనుకోండి, పండు సంసోను ఇప్పటి వరకు నువ్వు నాకు 3 సార్లు చెప్పావు. ఆ 3 సార్లు అబద్ధమే చెప్పావు. నన్ను నువ్వు ప్రేమిస్తలేదా? ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పావు, కానీ 3 సార్లు నాకు అబద్ధమే చెప్పావు అని చెప్పి ఎంతో సుందరంగా మాట్లాడుతుంది అన్నమాట. ఇప్పుడు మీ జీవితాల్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ 1 గంటకు మెసేజ్లు వస్తాయి అన్నమాట. అన్నయ్య బేబీ అని రావు. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి బేబీ అని రావు. అన్నయ్య ఎలా ఉన్నావు? ఆ తర్వాత కొందరికి సిస్టర్ ఎలా ఉన్నావు? ఇప్పుడు మీకు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు మీరు మిడ్ నైట్ అప్పుడు నాకు మెసేజ్ చేస్తున్నారని చెప్పని. వాళ్ళు అంటారు, లేదు జస్ట్ ఫ్రెండ్లీయే. ఇలాగే స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రతి. దేవుడు బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే పురుషునికి స్త్రీకి అయితే స్నేహబంధం అనేది ఉండదు.
అది టోటల్ ఆపోజిట్ బిబిలికల్గా మీరు చూసుకున్నట్లయితే. ఎప్పటికైనా ఒక పురుషుడు, ఒక స్త్రీ స్నేహం అనేది అది స్నేహంగా ఉండదు. ఆ తర్వాత అది ఎలా మారుతుందని మనకు తెలుసు అది. థ్యాంక్ యూ. కాబట్టి ఈ ఒక స్త్రీలు అదే దలీలా అనే సాతాను పంపే మనుషులు మన జీవితంలో ఎంతో మధురంగా వస్తారనమాట. నానా నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను జీవించలేను అని చెప్పి ఎంతో మధురంగా నీకనేది అప్రోచ్ అవుతారు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి. నీ ప్రణాళికలను నాశనం చేయడానికి నీకు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రణాళికను నాశనం చేయడానికి సాతాను అనేక ఉచ్చులు నీకై బిగిస్తాడనమాట జీవితంలో. నీ పట్ల దేవునికి ఏ అయితే కార్యాలు చేయాలనుకుంటున్నాడో వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి ఈ యొక్క సాతాను అనేక ఉచ్చులు అనేది వేస్తాడు. మొదటిగా అప్రోచింగ్ అనేది వాళ్ళది ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఎంతో సాఫ్ట్గా, ఎంతో మధురమైన మాటలతో మీ జీవితంలోకి వస్తారు. ఆ తర్వాత సెంటిమెంట్ మాటలతో చెప్తారు, నేనంటే మీకు ఇష్టం లేదా అని చెప్పని. సేమ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జడ్జెస్ న్యాయాధిపతులు 16వ చాప్టర్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది అక్కడ ఎలా సంబంధం అనేది స్టార్ట్ అయిందని చెప్పి, ఎలా అప్రోచ్ అయిందని చెప్పని. వీళ్ళు ఇలాగా మన జీవితంలోకి సాతాను అనేక మందిని మన జీవితంలోకి పంపిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అందరిని మనం కాళ్ళ కింద త్రొక్కు పెట్టి దేవుని పనికై భారం కలిగి మనం జీవించాలన్నమాట. ఇలాంటి దలీలా అనే చెప్పే వాళ్ళు చాలామంది ఈ యొక్క లోకంలో ఉంటారు. పురుషుడికే కానీ స్త్రీకే కానీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మా బంధం మామూలుగా ఫ్రెండ్షిప్ మట్టిగా అని చెప్పని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఒక పురుషునికి ఒక స్త్రీకి అనేది ఉండకూడదు. అది ఫ్రెండ్షిప్ కింద అయితే వెళ్ళదు. ఎప్పటికైనా అది ఒక రకమైనదే అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక భర్త ఉన్నాడు. మీరు వేరే ఒక పురుషుడితో మాట్లాడి ఇది కేవలం ఫ్రెండ్షిప్పే అంటే ఎలా ఉంటుంది? అది పద్ధతిగా ఉంటుందా? దేవుడు ఒక్కరినే ఇచ్చారు మన జీవితంకి. అందులోనే మీరు భక్తనే కానీ అలాగే ఫ్రెండ్నే కానీ బెస్టీనే కానీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ ఇన్ వన్ ఓన్లీ. మీరు అన్ని బంధాలు మీ యొక్క భర్తలో చూసుకోవాలి. స్త్రీలు, పురుషులు అన్ని బంధాలు మీరు భార్యలో చూసుకోవాలి. అంతేగాని ఫ్రెండ్షిప్కి ఒకరు, ఫన్కి ఒకరు ఇలాగ వెళ్తే అది బిబిలికల్గా విరుద్ధం అన్నమాట. కాబట్టి అన్నీ దేవుడు ఒక్కరినే మనకి ఇచ్చారు. మనం ఒక్కరితోనే మన జీవితం అనేది గడపాలి. కానీ మన శరీరం గురించి మనకు తెలిసిందే. మన శరీరం చాలా బలహీనమైందనమాట. ఈ లోకంలాటిలోకి చాలా బలహీనమైంది. ప్రార్థనలో ఎప్పుడైతే మీరు బలహీనంగా ఉంటారో శరీరం ఇట్టే లాగేస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏలూరులో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆయన బిలీవర్ కాదు, ఒక పాస్టర్ గారేనంట. మైనర్ని అత్యాచారం చేశారంట. మరి చూసారా మరి మీరు వార్తల్లో? కాబట్టి ప్రార్థన అనేది చాలా బలంగా అనేది మనది ఉండాలి. ఏదో నామకార్థమైన ప్రార్థన జీవితం జీవించడం కాదు. బలమైన అంటే ఆత్మతో ప్రార్థన చేసుకుంటే మనకున్న బంధకాలు అన్నిటి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. మనం అడిగే దాన్ని బట్టే ఉంటుంది. ఈరోజు చాలామంది విడవాలనుకుంటారు. కొన్ని సంబంధాలనే కానీ, కొన్ని అలవాట్లనే కానీ, కొన్ని విషయాలనే కానీ, ఏదైతే వాళ్ళని వెనకపరుస్తుందో వాటిని విడవాలని అనుకుంటారు. కానీ వారి వల్ల కాలేపోతుంది. ఆ ప్రార్థన చేసుకున్నంతసేపు అలా బాగానే ఉన్నట్టు ఉంటారు. ప్రార్థన అవ్వగానే మళ్ళీ నార్మల్గా యథావిధిగా వచ్చేస్తారు. కొందరు అయితే పాపం చేస్తారు, కొండెక్కితే వెళ్ళిపోతారు. కొందరు పాపం చేస్తారు, 14 రోజులు మాలేస్తారు. ఈ కొండెక్కేటప్పుడు కింద నుంచి పైదాకా మోకాలతో నడుచుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు అంటారు కోరికలు తీర్చాడు దేవుడు, అందుకని కింద నుంచి పైకి కొండ మీదకే మోకాల మీద వెళ్తున్నా. కొందరు అంటారు పాపం చేసిన పాపం కోసం పైకి వెళ్తున్నాను అంటాడు. దేవుడు భూమిపైకి వచ్చింది మన పాపం నుంచి విముక్తం చేయడానికే. ఇప్పుడు నువ్వు ఏదో కొండెక్కేసి నీ మోకాల మీద ఎక్కేతే నీకు నువ్వే పాపం కడిగేసుకున్నట్లయితే ఇంకా దేవుడు ఎందుకు కిందకు వచ్చినట్లు? వివేకంతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఈరోజు కొందరు ఉన్నారు, ఒక టైప్ ఆఫ్
లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నమ్మేదేంటంటే కొండపైకెళ్తే కోరికలు తీరిపోతాయి. మాలేసుకుంటే ఒక 40 రోజులు జీవితం అంతా బావుంటుంది. ఆ 40 రోజులు మట్టుకు ఆడు మందు తాగడు, ఏవి చెడ్డ పనులు చేయడు. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత యథావిధే. అది మనం ఒక సంఘంలో చూడొచ్చది. కొన్ని సంఘాల్లో. పేరు నేను చెప్పనులే గానీ, ఒక టైప్ ఆఫ్ సంఘంలో వారు అలా ఫాలో అవుతారు. అదంతా వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటెడ్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు బైబిల్‌లో చూసుకున్నట్లయితే ఎక్కడ 40 రోజులు మాలేసుకోమనైతే ఎక్కడ బైబిల్‌లో ఉండదు. మన క్రైస్తవులం బైబిల్ అనుసారంగా బ్రతకాలి. మనుషులు చెప్పిన విధంగా కాదు. బైబిల్ మనకు ఏదైతే చెప్పిందో అది దాని విధంగా మనం నడవాలి. కానీ మిషనరీస్ మన దేశంలోకొచ్చినప్పుడు అక్కడ కొద్దిగా గజిబిజి అయిందనమాట. రాబర్ట్ డాన్లీ అని చెప్పని ఒకతను వచ్చాడు. క్రైస్తవాన్ని కేరళకు సంబంధించిన వ్యక్తులు అంగీకరించలేకపోయినప్పుడు ఓహ్, దేవుణ్ణి యేసయ్యని అంగీకరించలేకపోయినప్పుడు ఓహ్, దేవుణ్ణి యేసయ్యని వారు నమ్మే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని పరిచయం చేశారనమాట. ఇప్పుడు ఆ టైంలో పీరియడ్‌లో మనందరం అన్యులమే. ఆ టైంలో మనం చెట్లను పూజించేవాళ్ళం. అలాగే కొండ ఎక్కేవాళ్ళం ఇయన్నీ ఉండేది. అప్పుడు ఆయనేం చేశాడు, ఏదైతే అది అయిందని చెప్పని దేవుణ్ణి ఆళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈయనొచ్చింది మీ కొరకే, ఆహ్, ఈయన కూడా దేవుడే అని చెప్పని ఆళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పటికి అందరూ తప్పుడు అడుగులు అక్కడ వేశారనమాట. ఆయన చాలా గొప్ప మిషనరీ అనమాట. ఆయన ఆహ్, ఫారెన్ నుంచొచ్చారు. పెద్ద రా రాజకోటను విడిచి దేవుడి పని చేయాలని చెప్పని భారం కట్టి మన భారతదేశంకొచ్చి నాన్ వెజ్ తినటం మానేశారు. ఎందుకంటే బ్రాహ్మిన్స్ కొన్ని వర్గాలు హ్మ్, నాన్ వెజ్ తినేవాళ్ళ దగ్గరికి రానివ్వవు కాబట్టి అది మానేశారు. గుండు గీయించుకొని పిలక మట్టికే పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సాధువులాగా ఆయన మోడిఫై చేసుకొని అనమాట ఒక సాధువులా ఇంట్రడ్యూస్ అయ్యి వాక్యాన్ని ఆయనకి బోధించారు. అలా బోధించడం వల్ల కొందరు మిస్‌లీడ్ అయిపోయి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని ఇలాంటి కొన్ని ట్రెడిషన్స్‌ని చర్చిలో కలుపుకుంటున్నారనమాట. మాల ఎయడం అనేది మంచిదే. కానీ అది జీవిత కాలం అనేది ఉండాలి. వైట్ బట్టలేసుకునే కాదు. జీవిత కాలం అంతా పరిశుద్ధంగా ఉండాలి. 40 రోజులే కాదు. ఎప్ ఎప్పుడైతే నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టావో అప్పటి నుంచి నువ్వు మాలనేది నీ జీవితకాలం అంతా దేవుని యొక్క ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవుతూ జీవించడమే క్రైస్తవ జీవితం. 40 రోజుల మట్టుకే కాదు. అలాగే కొండెక్కేసి నీ పాపాలేం కడిగిపోవు. ఆల్రెడీ దేవుడు వచ్చి నీ పాపాన్ని కడిగివేశాడు. నీ పాపం మొత్తం పరిశుద్ధంగా చేశాడు. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే మందిరంలో కానీ నీ గృహంలో కానీ మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన ఒక కృప ద్వారా నీ పాపములన్నీ కడిగి వేస్తాడు. నువ్వు అనేక తప్పటి అడుగులో తొక్కే ఉండొచ్చు, కానీ వాటి అన్నిటి నుంచి నిన్ను పరిశుద్ధం చేస్తాడు. ఈరోజు చాలామంది దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసి పరిశుద్ధను పొందుకొని మళ్ళీ వెళ్ళి అదే బురదలో పడుతున్నారు. సైకిల్ ఇలా జరుగుతుంది. పాపం చేస్తున్నారు, వస్తున్నారు, దేవుని యొక్క పరిశుద్ధతను పొందుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ బురదలో పడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పరిశుద్ధం అవుతున్నారు, మళ్ళీ బురదలో పడుతున్నారు. అలాగా కాంప్రమైజ్ అయిపోయారు. మీకు చాలామంది అలా కాంప్రమైజ్ అయిపోయారు. అలా సైకిల్ని అలా ఫాలో అవుతున్నారు. దేవుడు ఇంకా రావట్లేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. ఆయన రాకట బహు సమీపంలో ఉందండి. రెవల్యూషన్లో మీకు ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఆయన సియోను కొండని బద్దలు కొట్టుకుని వస్తాడని చెప్పని మీకు ఆ మాట కనపడుతుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఆ కొండ కరెక్ట్గా మిడిల్ భాగం నుంచి చీలిక అనేది ఏర్పడుతుంది. ఈ సంవత్సరమే లాస్ట్ 2 years నుంచి చీలిక అనేది ప్రారంభమైంది ఆ కొండ మధ్యలో నుంచి. ఇవన్నీ సైన్స్ అండి. ఆయన రాకట బహు సమీపంలో ఉంది. మళ్ళీ అలాగే సాతాను పిల్లల పనులు కూడా చాలా బహు స్పీడ్గా చేస్తున్నారు. ఇక్కడ బాలిజం అనేది ఒకటి ఉంది. బాలిజం మీకు పాత నిబంధనలో చూసుకున్నట్టే ఎలీషా గారు పోరాటం చేస్తారు కదా, 400 మంది ప్రాఫిట్స్తో బాలిజంకి సంబంధించిన వాళ్ళు వర్షం గురించి 3 సంవత్సరాలు బ్రాట్ కింద వస్తే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అప్పుడు నుంచి బాలిజం అనేది ఉంది. ఇప్పుడు కూడా బాలిజం అనేది సాగుతుంది. సాతానుకు సంబంధించిన రిలీజన్ అనేది సాగుతుంది. వాళ్ళ క్రియలు వాళ్ళైతే అన్ని పవర్ఫుల్ ప్లేసెస్లో ఉన్నారు. అన్ని పవర్ఫుల్. అప్పుడు వర్షం రప్పించలేకపోయారు, ఇప్పుడు వర్షం రప్పించేస్తున్నారు వాళ్ళు. కెమికల్స్ బాండ్స్ని కలిపి
ప్రకృతిలో క్లౌడ్స్‌ని ఫార్మ్ చేసి వర్షం ఆర్టిఫిషియల్‌గా అనేది రప్పిస్తున్నారు వాళ్ళు. అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తున్నారు. ఆ కెమికల్ బాండ్స్ కూడా ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్‌లో చూసుకున్నట్లయితే సింబల్ ఉంటుందన్నమాట. వాటి సింబల్ వర్డ్ ఏంటంటే ఒకటేమో బీఏ, ఇంకోటి ఏఎల్. 2 సింబాలిక్ బ్లాక్స్‌ని కలిపి చేస్తున్నారనమాట. ఈ రెండిటిని ఫుల్ ఫార్మ్ దగ్గరెడితే బాల్ అని వచ్చింది. బాల్ అంటే సాతాను దేవుడు బాల్. కాబట్టి వాళ్ళు ఈ కరోనా వైరస్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది ఏదో అనాగరికంగా వచ్చింది కాదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్. మీరు ఎపిస్టెన్ ఫైల్స్ గురించి విన్నట్లయితే మీకు తెలుస్తుందనమాట. అంత ప్లానింగ్. కరోనా వైరస్ కూడా వాళ్ళు కావాలని వరల్డ్‌లోకి వదిలిందనమాట. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఆపుతకి. మనుషులు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళకుండా ఆపడానికి వాళ్ళు ఇలా వైరస్ అనేది చేశారు. ఎందుకు అని మీరు ఆలోచించొచ్చు. ట్రావెలింగ్ ఎందుకు ఆపుతున్నారంటే దేవుని మాటలు వేరే ఒక చోటలకి వెళ్ళకుండా. ఇప్పుడు ట్రావెలింగ్ ఆగితే ఒకళ్ళు మిషనరీస్ హోటల్‌కి వెళ్ళకుండా. ఇప్పుడు ట్రావెలింగ్ ఆగితే ఒకళ్ళు మిషనరీస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళలేరు. ఎవాంజలిస్ట్ గాని, పాస్టర్స్ గాని ఎవరైతే దేవుని మాటలను షేర్ చేయాలనుకుంటున్నారో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళలేరు వాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరో కొత్త వైరస్ వస్తుంది. ఆల్రెడీ ఒక షిప్‌లో ఉందంట వైరస్. ర్యాట్స్ ద్వారా వచ్చిందని చెప్తున్నారే గానీ అది ర్యాట్స్ ద్వారా వచ్చిందో, ఎలా వచ్చిందో మనకు తెలుసు. ఎందుకంటే ఆ విషయం కూడా వారు ఆళ్ళ ఫైల్స్‌లో రాసుకునే ఉన్నారు. అది కూడా వస్తుంది. మళ్ళీ లాక్‌డౌన్ అనే పీరియడ్స్ అయితే మనకొస్తాయన్నమాట ఫ్యూచర్‌లో. ఎందుకంటే దేవుని సువార్త ఆపుతానికి. కాబట్టి అందరూ సిద్ధపడి ఉండాలి ప్రతిదానికి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ స్టడీస్ మట్టుకే పరిమితం చేస్తున్నారు గానీ, ఇతర వర్క్స్‌కనేది వాళ్ళకి నేర్పియడం లేదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకి కష్టం కూడా నేర్పియాలి. వ్యవసాయం కూడా నేర్పియాలి. అదే చివరాఖరికి వాళ్ళకి మెయిన్ అనేది ఆధారం అనేది అవుద్ది. ఎందుకంటే భవిష్యత్తు కాలం ఇప్పుడు మనం స్టార్ట్ ఎలా అయ్యామో ఎండింగ్ అలాగే అవుద్దనమాట. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రపంచమంతా నడిచేది ఓన్లీ నెట్ వైఫై ద్వారా. ఈ వైఫై కేబుల్స్ అనేవి ప్రతిదీ సముద్రం నుంచి ఒక దేశానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ ఇస్రాయెల్‌లో, గాజాలో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి లైన్ మనకు ఎలా వస్తదనమాట వైఫై అనేది. ఒక్క బాంబ వైఫై లైన్ మీద పడితే ఇంక ప్రపంచం ఆగిపోద్ది. ఫోన్లుండవు, ఏమీ ఉండవు. అప్పుడు మీకు సాఫ్ట్‌వేర్ జాబులే గానీ, అలాగే ఏ జాబ్ అయినా గానీ అక్కడితో ముగిసిపోయినట్టే మళ్ళీ అది రిపేర్ అయ్యేదాకా. అప్పుడు ప్రపంచం మొత్తం మళ్ళీ పడేది ఫార్మింగ్ మీదకే. కాబట్టి సెల్ఫ్‌గా ఫార్మింగ్ అనేది కూడా నేర్చుకుంటే ఎంతో మేలుకరమైంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలా దహేలా అని చెప్పి దలీలా అని చెప్పి వాళ్ళు మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు. మీకు కొన్ని చెప్తాను ఎలాగ అప్రోచ్ అవుతారని చెప్పని. ఫస్ట్ మధురంగా మన జీవితంలోకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు మనకి డ్యామేజ్ చేసేది ఏంటంటే మన ప్రార్థనా జీవితాన్ని చల్లార్చేస్తారనమాట. నువ్వు అంతకుముందు వాళ్ళు నీ జీవితంలోకి రాకోకముందు నువ్వు ప్రార్థనా జీవితంలో ఎంతో బలంగా ఆసక్తిగా ప్రార్థన చేసుకునేవాడివి అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నీ ప్రార్థనా జీవితం అనేది చల్లారిపోతుంది. అలాగా నువ్వు నాశనానికైతే గురవుతావు. దేవుడి నుంచి వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే నీకే తెలియకుండా నిన్ను వాళ్ళు దేవుడి నుంచి అనేది దూరం చేస్తారనమాట. బహు జాగ్రత్తగా ఇలాంటి ఆత్మతో నడిచే వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మీ ఈరోజు చాలామంది కూడా ఈ యొక్క ఆత్మని వాళ్ళ జీవితంలో అనేది పెట్టుకుంటున్నారనమాట. ఎలాగంటే ఈ యొక్క స్త్రీని మనం చూసినట్లయితే ఈ స్త్రీకి ధనము అంటే విపరీతమైన ఆశ. ధనం కోసం ఏం చేయడానికైనా సిద్ధం పడిపోయిన ఒక స్త్రీ అనమాట మనం చూసినట్లయితే ఇక్కడ. అలాగే ఈరోజు చాలామంది జీవితాల్లో ధనము కోసం అనేక దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి సిద్ధపడిపోతున్నారు ఈ యొక్క ప్రపంచంలో. అది కరెక్ట్ కాదు. దేవుడిని మీరు అడిగితే ఏదైనా ఇవ్వగలడు. మీరు ఇతర దేవుని విరుద్ధమైన కార్యాల వైపు మట్టికి చూడకండి. దేవుడు మనకి ఒక ప్రిన్సిపల్ అనేది చెప్పాడు. ప్రిన్సిపల్స్ అనేది ఇచ్చాడు మనం ఎలా బ్రతకాలో అని చెప్పని. ఈరోజు మీరు మెలకువగా కలిగి ఉండాలన్నమాట. ఈరోజు మెసేజ్‌లు అనేకులు పెడతా ఉంటారు.
ఆ మెసేజ్‌లన్నిట్లికి వెంటనే బ్లాక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నో నీడ్. మనకి ఏం అవసరంలా. వేరే యొక్క బంధాలు మనకెందుకు? మనకు దేవుడిచ్చిన బంధాలు చాలు ఈ భూమి మీద. కొత్త బంధాలు అవసరం లేదు. లేదు నేను ఆ చెల్లికి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పడం కోసమే మెసేజ్ చేస్తున్నాను. లేదు ఆ బ్రదర్‌కి నేను వాక్యం చెప్తున్నా, దేవుడి గురించి చెప్పడానికే నేను మెసేజ్ చేస్తున్నాను. మీలో మీరు సర్ది చెప్పుకోకండి. అది కరెక్ట్ కాదు. నువ్వు స్త్రీకి వాక్యం చెప్పు. బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో. అలాగే పురుషునితో నైట్ చాట్ చేసుకొని హలో. దేవుడి గురించి మాట్లాడుకోండి. అంతేగాని క్రాస్ సెక్షన్ అయ్యి మీకు మీరు నాశనం చేసుకోకండి. అలాగే ఈరోజు మన అందరం శారీరకంగా అనేది శారీరక ఇచ్చలకనేది లోనవుతున్నాం. శారీరక ఇచ్చలను మనం తొక్కవలసిన సమయం వచ్చింది. పరిశుద్ధ ఆత్మపూర్వకంగా నడవాల్సిన రోజులైతే వచ్చినాయి. దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. చివరగా మీకు ఒక మాటను చూపించి ముగిస్తాను. గలితులకు రాసిన పత్రిక 5:22 అండి. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాదత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్‌నెస్. ఇవి ఎప్పుడు లభిస్తాయంటే మనం ఆత్మలో నడిచినప్పుడు ఈ యొక్క ఫలాలనేది ఫలాలు కాదు. ఇదొక ఫలం. ఒకే ఫలంలో ఇయన్నీ కలిగి ఉన్న ఒక్క ఫలం ఇది. ఈ శారీరక ఇచ్చలను మనం అందరూ విడవలసిన సమయమైతే వచ్చింది. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో మీ మీ యొక్క అంతరంగం మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే దేవుడు అయితే మనకు బహు సమీపంలో ఉన్నాడు. కాబట్టి శారీరక ఇచ్చలను విడచి ఆత్మపూర్వకంగా నడవండి. ఆత్మపూర్వకంగా నడిస్తే మీకు కావాల్సిన సంతోషమే కానీ, అలాగే ఆనందమే కానీ, అలాగే సెల్ఫ్ కంట్రోల్‌నెస్సే కానీ ఇవన్నీ మీకు లభిస్తాయి. ఎప్పుడంటే మీరు ఆత్మపూర్వకంగా నడిచి ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటే మీకు ఈ ఫలం స్పిరిచువల్ ఫలం అనేది మీకు లభిస్తుంది. ఆత్మపూర్వకంగా నడిచినప్పుడు. లోకంలో ఉండి నడిచినప్పుడు మీకు ఇది కావాలంటే కాదు. ఈరోజు చాలామంది నాకు పీస్ లభిస్తుందిలే ఒక సిగరెట్ ద్వారా, నాకు ఆనందంగా ఉందిలే ఒక స్త్రీ ద్వారా, నేను హ్యాపీగా ఉన్నానులే ఈ మందు తాగడం వల్ల, ఇలా మీరు అనుకోవచ్చు. కానీ అవన్నీ మీ యొక్క నాశనానికి దారితీస్తుంది తప్ప దేవుని యొద్దకు కాదనమాట. ఈరోజు మనందరం దేవుని యొద్దకి వెళ్ళాలంటే కనుక ఇవి అన్నీ విడవాలి. ఆయన దగ్గర వచ్చే ఆనందం అదొక విధమైన ఆనందం. వీటన్నిటిలో కలిగే ఆనందం కన్నా ఆ యొక్క ఆనందం అనేది వర్ణించలేమనమాట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని దేవునితో ఒక కనెక్షన్ అనేది లభిస్తుందో ఆ ఆనందానికైతే మనం వర్ణించలేని ఆనందం, అంత పీస్ అనేది మన హృదయాల్లో కలుగుతుంది. ఈరోజు అందరం ప్రతి ఒక్కరూ ఆ యొక్క కనెక్షన్ కోసం మనం ప్రార్థించాలి. ఇప్పటి వరకు మీరు మీ యొక్క కష్టాల గురించి, మీ యొక్క ఇబ్బందుల గురించి ప్రార్థన చేసుకున్నారు. కానీ దేవునితో కనెక్షన్ గురించి ప్రార్థన చేసుకుంటే కనుక ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు అనేది మీ జీవితంలో ఉండవు. ఉన్నా కానీ వాటిని ఎలాగ మీరు త్రొక్కి ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు మీకు చూపిస్తాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మనకి కేవలం మనం ప్రార్థన చేయాల్సింది కనెక్షన్ విత్ గాడ్. దేవునితో కనెక్షన్ అయ్యేటట్టు మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మతో కనెక్షన్ అయ్యేటట్టు మనం ప్రార్థన చేసుకుంటే ప్రతి కష్టం మన జీవితం నుంచి పోతుంది. మన యొక్క ప్రతి భారం ఆయనకి ఇస్తే ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కనెక్షన్ గురించి ప్రార్థన చేయండి. శారీరక ఆనందాల గురించి కానీ, లోకంలో ఉన్న కష్టాల గురించి ప్రార్థన కాకుండా కనెక్షన్ విత్ గాడ్, దేవునితో సంబంధం గురించి ప్రార్థన చేయండి. ఇటు సమయం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి, దైవజనులకి వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కని మాటలు. కుసుమ దేవుని మాటలు మనందరికి కూడా వివరించాడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. అర్థమైనయా మీకు? మాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా?
ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకునే విధంగా ఉన్నాయా? దేవుడు అలాగే నిలబెట్టుకుంటాడు. మరి చిన్నవాడు, యవనస్తుడు మరి బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళి క్రమక్రమంగా వృద్ధి అవుతున్నాడు. మరి అందులో భాగంగా ఈరోజు శ్రేష్టమైన మాటలు, సంఘానికి అవసరమైనటువంటి మాటలు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని పాడు చేసే అంశాలు అనేకంగా మన కుటుంబాల్లో చొరబడతా ఉంటాయి.